సమ్మెలు చేసినా గానీ వద్దన్నా గానీ వినకుండా గత ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా రెండు ముక్కలుగా విభజించి మనల్ని ఒక రాజధాని లేకుండా చేశారు, వనరులు లేకుండా చేశారు, లోటు బడ్జెట్ మిగిలిచ్చారు, ఎన్నో కష్టాలు మిగిలిచ్చారు. కొత్త రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి, కొత్త రాజధాని నిర్మించుకోవాలి, పరిశ్రమలు నెలకొల్పుకోవాలా. ఒకప్పుడు రాజధాని హైదరాబాద్ మందని చెప్పేసి ఇక్కడ నుంచి మనం అందరం అక్కడికి వెళ్ళి మరి బిల్డింగులు కట్టాము, పెట్టుబడులు పెట్టాము, వ్యాపారాలు చేశాము, విద్యా సంస్థలు స్థాపించాము, హాస్పిటల్స్ స్థాపించాము, అన్ని స్థాపించి ఒక బ్రహ్మాండమైనటువంటి హైదరాబాద్ నగరాన్ని మనం సృష్టించుకుంటే అలాంటి హైదరాబాద్ నగరాన్ని మనకు కాకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి తరిమి కొట్టి ప్రజాకోర్టులో ఉరిశిక్ష వేశారు. ఈ పరిస్థితుల్లో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ గడ్డు పరిస్థితుల్లో ఇన్ని సమస్యలతో మనం సతమతమవుతుంటే వనరులు లేక, లోటు బడ్జెట్ వల్ల, అసమర్థత పాలన వల్ల, అవినీతి వల్ల జరిగినటువంటి నష్టంతో కూడా పూడ్చుకుని పరిపాలనను గాడిలో పెట్టి ఏ ఒక్క రైతుకు కూడా నోటీసులు పంపదని చెప్పేసి మేము తెలియజేస్తున్నా. ఏ ఒక్క రైతుకు కూడా నోటీసులు రాదు, ఏ ఒక్క బ్యాంకు కూడా రైతుల్ని రుణాల కోసం ఒత్తిడి చేయదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా బ్యాంకులతో మాట్లాడాము. 20% రుణాలు ముందు మొదటగా మాఫీ చేస్తాం, 80% రుణాలు దశల వారీగా మాఫీ చేస్తాము. తర్వాత రైతులకు ప్రభుత్వం కొన్ని బాండ్లు సర్టిఫికెట్స్ ఇస్తుంది. ఆ బాండ్లు సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళి బ్యాంకులో పెడితే మీకు మళ్ళా రుణాలు వస్తాయి. కాబట్టి రుణమాఫీ ఏదైతే వాగ్దానం చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు.